తెలంగాణలో హంగే లీడ్ లాగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే తెలంగాణలో జరిగినట్టు మున్సిపాలిటీలో కాంగ్రెస్ లీడ్, నో డౌట్ ఎట్ ఆల్. అలాగే బీఆర్ఎస్ వచ్చేటప్పటికి ఇప్పటికి ఒక 14, 15 మున్సిపాలిటీలు, ఇంకో 8-10 దాకా లీడ్‌లో ఉంది. అదే సందర్భంలో 24 మున్సిపాలిటీల్లో ఇప్పుడు హంగొచ్చింది. దీంట్లో దాదాపు 10, 12 దాకా గెలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ కనుక నాటకాలు ఆడకపోతే, దొంగ వేషాలు వేయకపోతే అని చెప్పుకొస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే కార్పొరేషన్స్‌లో కాంగ్రెస్ నంబర్ 1, బీజేపీ నంబర్ 2 అయింది. బీఆర్ఎస్ నంబర్ 3 అయింది అక్కడ. మున్సిపాలిటీలో నంబర్ 1 కాంగ్రెస్, నంబర్ 2 బీఆర్ఎస్, నంబర్ 3 బీజేపీ అయ్యింది. 1323 కాంగ్రెస్, 716 బీఆర్ఎస్, 258 బీజేపీ, 247 ఇతరులు మున్సిపల్ కౌన్సిల్స్ గెలుచుకుంది, కౌన్సిలర్లు. అలాగే 65 కాంగ్రెస్ మున్సిపాలిటీలు గెలుచుకుంటే 15 బీఆర్ఎస్ గెలుచుకుంది. హంగు 32, ఇతరులు 1 గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో కార్పొరేషన్స్ పరంగా చూసుకుంటే 4 కాంగ్రెస్ గెలుచుకుంటే 2 బీజేపీ, ఇతరులు 1 సిపిఐ అనమాట లీడ్ అవుతుంది. అక్కడ సిపిఐ కాంగ్రెస్ కలిస్తే విజయం అవుతుంది. ఇప్పుడు ఓవరాల్‌గా చూసుకుంటుంటే బీఆర్ఎస్, బీజేపీ గనక కలిస్తే దాదాపుగా చాలా చోట్లన కాంగ్రెస్‌ని పక్కన పెట్టొచ్చు. కానీ కలిసే ఉద్దేశం వాళ్ళిద్దరి దగ్గర లేదు.